పిన్నెల్లి గారిని ఎదుర్కొనే ధైర్యం లేనటువంటి వ్యక్తులు వారి మీద అక్రమ కేసులు అధికారం వచ్చిన రోజు నుంచి పదే పదే వారిని ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమాలు ఆల్రెడీ ఒక కేసులో జైల్లో పెట్టారు, మరొక కేసులో మళ్ళీ జైలుకు పోతారు. ఈ కేసులో చనిపోయినటువంటి వ్యక్తి కానీ చంపబడినటువంటి వ్యక్తి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ సంగతి అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారికి చనిపోయినటువంటి బంధువుల యొక్క మేనలుడి చెప్పాడు, వాళ్ళ కుటుంబ సభ్యులు. ఇది ఆధిపత్య పోరు ద్వారానే జరిగినటువంటి హత్య తప్ప ఇది తెలుగుదేశం పార్టీ వారి మధ్యలో వారికి సంబంధించినటువంటి కలహాల్లో జరిగినటువంటి హత్య తప్ప మరొక కానే కాదు అని స్పష్టంగా తెలియపరిచారు. మరి ఎస్పీ చెప్పినటువంటి మాటకి విలువ లేదా? ఎస్పీ చెప్పింది తప్పైతే ఎస్పీ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? మరి ఎస్పీ చెప్పింది నిజమైతే పిన్నెల్లి గారికి ఏం సంబంధం? వారిని విచారణకు పిలిపించి విచారణలో రాసినటువంటి పత్రాన్ని పోలీసులే వారికి ఇచ్చి ఆ పత్రాన్ని కోర్టుకు చూపిస్తే, కోర్టులో వేస్తే దాన్ని అక్రమంగా సంపాదించి కోర్టుకు వేశారని దొంగ సాక్ష్యం చెప్పినటువంటి పోలీసులు ఈ సమాజానికి ఏం చెప్తారు? రాష్ట్రంలో ఉన్నటువంటి 6 కోట్ల మంది జనాభాకి మీరు మీ వ్యవస్థ పనిచేస్తుందా? కేవలం చంద్రబాబు నాయుడు గారికి కొమ్ము కాస్తుందా? పోలీసులు నడుపుతున్నారు. పోలీసు వారు వ్యవహరిస్తున్నటువంటి తీరు నియంత్రణను కూడా తలదన్నేలాగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తుంటే వారికి కొమ్ము కాస్తూ ఒకటా రెండా ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను అరెస్ట్ చేశారు మనం చూస్తూనే ఉన్నాం. ఎక్కడన్నా పరిపాలన సాగుతుందా కూటమిది? ఎక్కడా లేనే లేదు. కేవలం అక్రమ అరెస్టులు, అవినీతి బాగోదు. చంద్రబాబు నాయుడు గారు అడ్డగోలుగా సంపాదిస్తూ పోతాడు, తన మీద ఉన్నటువంటి కేసులను కొట్టేయించుకుంటూ పోతాడు. సూపర్ 6 ఇస్తానని తన మీద ఉన్నటువంటి సూపర్ స్కామ్, సూపర్ కేసెస్ వాటన్నిటిని కొట్టించేసుకుంటూ పేదలకు ఇస్తానన్నటువంటి సూపర్ 6 ఎటో వెళ్ళిపోయాడు. తను చేసినటువంటి సూపర్ స్కామ్లు మొత్తాన్ని మాత్రం కొట్టించేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇది ఈ అరాచకం ఆంధ్ర రాష్ట్రంలో బరి తెగించుతూ అడ్డగోలుగా అడిగేవాడు లేడు అన్నట్టుగా విచ్చలవిడిగా పడగలు వేస్తుంది. దీన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్రజాస్వామ్యవాది ఖండించాలి. ఇక్కడ ఉన్నటువంటి తెలుగువారు, హైదరాబాద్లో ఉన్నటువంటి తెలుగువారు, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ నివాసం ఉన్నటువంటి వారు అందరూ గమనించి తప్పుడు ప్రచారాలని తిప్పుకొట్టాలి. ఖచ్చితంగా మనకున్నటువంటి ఆయుధం ఏంటి అంటే సోషల్ మీడియా. మన సోషల్ మీడియాని చూస్తే ఇవాళ మోడీ గారే మాట్లాడారని ప్రచారం చేస్తుంది. వాళ్ళ సోషల్ మీడియా ఎట్లుంటుందంటే ఈ యొక్క హైదరాబాద్లో ఉన్నటువంటి జనాలు 1 కోటి మంది అయితే 3 కోట్ల అఖండ టికెట్లు కట్టాయా అంట. డబ్బా కొట్టుకునే డబ్బా రాయిళ్ళు అసత్యాలని అబద్ధాలని నిత్యం ప్రచారం చేస్తూనే ఉన్నారు. అంబేద్కర్ గారు చెప్పినటువంటి మాట మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. నిత్యం మనం నిజాన్ని మాట్లాడుతూనే ఉంటాం, లేకపోతే అబద్ధమే నిజమై ఈ ప్రపంచాన్ని దహించి వేస్తుంది అనేటటువంటి మాటని గుర్తు చేసుకుంటూ వాస్తవాలని బయట పెడదాం. తప్పుల్ని, కూటమి తప్పుల్ని ఎండగడదాం. సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిద్దాం. పిన్నెల్లి కుటుంబానికి అండగా నిలబడదాం. పిన్నెల్లి సోదరులు ఏ నేరం చేయకుండా ఇవాళ జైలుకు వెళ్ళారు అనేటటువంటి వాస్తవాన్ని ప్రజలకి తెలియపరుద్దాం. మళ్ళీ వచ్చే ఎలక్షన్స్లో పిన్నెల్లి గారు అత్యధిక మెజారిటీతో గెలిచి మనకి మంత్రిగా సేవలు అందించేలాగా వారి కుటుంబానికి అండగా నిలబడదాం. జై జగన్, జై జగన్. థ్యాంక్ యూ.